టెర్రస్ పైన చూసావా? చూసానక్క, అక్కడ కూడా లేడు. సరే బయటికెళ్ళి చూద్దాం పద. రా. ఏమండి, బన్నీని చూసారా? లేదు. ఏ? బన్నీ కనిపించట్లేదండి. వసు కంగారు పడుతోంది. ఏంటోదినా, బన్నీ కనిపించట్లేదా? అవును. అమ్మ అన్న మాటలకి బన్నీ ఫీల్ అయినట్టున్నాడు. పదండి వెళ్ళి చూద్దాం. బన్నీ, బన్నీ! హారిక, బన్నీ కనిపించట్లేదు, వెళ్ళి వెతుకు. ఏంటి? వెళ్ళి వెతుకు. బన్నీ కనిపించాడా? లేదు వసు. నాకు కూడా కనిపించలేదమ్మా. ఎటు వెళ్ళిపోయాడు? ఇల్లదిలి వెళ్ళిపోయి ఉంటాడు. బన్నీ బన్నీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? కంగారు పడకు వసు, ఎక్కడికి వెళ్ళుండడు. వాడు చిన్న పిల్లోడక్క, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. బన్నీ అదిగో బన్నీ వస్తున్నాడు. బన్నీ, బన్నీ ఎక్కడికి వెళ్ళావు బన్నీ? ఇంతసేపు ఎక్కడికెళ్ళావు బన్నీ? అడుగుతుంది నిన్నే బన్నీ, చెప్పు. బన్నీ, ఏమైంది బన్నీ? ఏంటి బన్నీ మాట్లాడట్లేదు? బన్నీ మీరు త్వరగా కళ్ళు తెరవాలని గుడికెళ్ళొచ్చాను డాడీ. ఈ కుంకుమ విభూది మీ నుదుటి పైన పెడితే మీరు కళ్ళు తెరుస్తారని గుడిలో పూజారి చెప్పారు. కళ్ళు తెరవండి డాడీ.
బన్నీ గుడికెళ్ళావా నువ్వు? అవును మమ్మీ, అప్పుడు డాడీకి బుల్లెట్ గాయమైతే నువ్వు నేను దేవుడికి దండం పెట్టుకున్నాం కదా, అప్పుడు డాడీ రికవర్ అయ్యారు. అందుకే గుడికెళ్ళి డాడీ కోసం మొక్కుకున్నాను మమ్మీ. మాతో ఒక్క మాట చెప్పొచ్చు కదా బన్నీ. నీకోసం ఎంత కంగారు పడ్డం బన్నీ. ఇంకెప్పుడు ఇలా చేయకు బన్నీ. ఆహో, గుడికెళ్ళావా? ఇంకా నానమ్మ తిట్టిందని ఇల్లు వదిలి వెళ్ళిపోయావేమో అనుకున్నాం. నానమ్మ తిట్టినందుకు నాకేం బాధలేదు పిన్ని. నా వల్లే కదా డాడీకి షాక్ కొట్టింది. నేను తప్పు చేశాను, అందుకే నానమ్మ నన్ను తిట్టారు. నాకు డాడీ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి నేను డాడీని చూడలేదు. చాలా రోజులు డాడీని మిస్ అయ్యాను. ఇంకెప్పుడు డాడీని మిస్ అవ్వను. సారీ మమ్మీ, నా వల్లే నిన్ను నానమ్మ తిట్టింది. వెరీ సారీ. డాడీకి ఏం కాదు మమ్మీ, దేవుడు డాడీని కాపాడుతాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నేను కదా బన్నీ నీకు ధైర్యం చెప్పాలి. అవును, కానీ నువ్వు ఏడుస్తున్నావుగా. నీకు నేను, నాకు నువ్వు, మనకు డాడీ కదా. అవును బన్నీ, ఈయనే మన కన్ని. డాడీ బాగోతారు నాన్న. అప్పుడే అప్పుడే మనం బాగుంటాము. చిన్నవాడివైనా మంచి పని చేసావు బన్నీ. నువ్వన్నట్టు దేవుడు డాడీని కాపాడుతాడు. పాపం బన్నీ ఎప్పుడు తిన్నాడో ఏంటో. వెళ్ళి బన్నీకి భోజనం పెట్టు. భోజనం వద్దు పెద్దమ్మా. అలా అనకూడదు బన్నీ, తినాలి. అన్నో కీర్తిలు తిన్నారా? వాళ్ళు తింటున్నారు బన్నీ. నువ్వు కూడా వెళ్ళి తిను. రా. ఏంటి పావని, అభి గురించి బాధపడుతున్నావా? అభికేం కాదు. అభికేం కాదని నాకు తెలుసండి. నేను బాధపడుతోంది వసు బన్నీల గురించి. పాపం, తమ తప్పేం లేకపోయినా మాటలు పడుతున్నారు.
నిందలు మోస్తున్నారు. అవును పావని, అమ్మ వాళ్ళని అనరాని మాటలని అవమానిస్తూ బాధ పెడుతూ ఉంది. అదే నాకు చాలా బాధగా ఉంది. అత్తయ్య ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదండి. ఈ విషయంలో మావయ్య గారు కూడా మౌనంగా ఉంటున్నారు. అమ్మ మాటకి నాన్న ఎదురు చెప్పారని నీకు తెలుసు కదా పావని. నిజమేనండి, కానీ వసూని బన్నీని అత్తయ్య అలా అనడం అన్యాయం కదా. పాపం వసూకి తన జీవితం అంతా కష్టాలే. కనీసం ఇక్కడైనా సుఖపడుతుంది అనుకుంటే సంబంధం లేని గొడవలొచ్చి వసు సంతోషాన్ని పాడు చేస్తున్నాయి. అభి లాంటి మంచి భర్త ఉండి కూడా వసు బాధపడుతోంది అంటే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదండి. వసుని ఎలా ఓదార్చాలో, ఏ విధంగా తనకు ధైర్యం చెప్పాలో నాకు తెలియట్లేదు. వసు సంగతలా ఉంచితే పాపం బన్నీ, వాడింకా చిన్నపిల్లాడండి. ఎందుకు తిడుతున్నారో కూడా అర్థం కాని వయసు. అబన్ శుభం తెలియని ఆ పిల్లాన్ని పట్టుకుని అత్తయ్య అలా తిడుతుంటే చాలా బాధేస్తుంది. బన్నీకి తన కన్న తండ్రి ఎలా ఉంటాడో తెలీదు. అభియే తన తండ్రి అనుకుంటున్నాడు. అభి అంటే వాడికి ప్రాణం. ఎప్పుడూ డాడీ డాడీ అంటూ అభి వెంట తిరుగుతూ ఉంటాడు. అలాంటివాడు తెలిసి అభికి అపాయం తలబెడతాడా? తన వల్లే అభికి అలా అయిందని అత్తయ్య తిడుతుంటే పాపం ఆ పసి హృదయం ఎన్ని ముక్కలయిందో. ఎంత బాధపడితే అభి కోసం బన్నీ గుడికెళ్తాడండి. ఈ తండ్రి కూడా దూరం అవుతాడేమోనని బన్నీ భయపడుంటాడు కదా. వసు కూడా వాణ్ణి ఓదార్చలేకపోయిందంటే వాడి బాధ ఎంత పెద్దదో ఆ దేవుడే అర్థం చేసుకోవాలి. దేవుడికి అర్థమైందో లేదో కానీ వసుని బన్నీని నువ్వు బాగా అర్థం చేసుకున్నావు పావని. తోటికోడలంటే పెత్తనం చెలాయించేదని అందరూ అనుకుంటారు. కానీ నీ విషయంలో అది తప్పని రుజువైంది. వసుని నీ సొంత చెల్లెల్లాగా ప్రేమిస్తున్నావు. తన గురించి ఆలోచిస్తున్నావు. తనకి నీలాంటి అక్క ఉండడం వసు అదృష్టం పావని. నేనుండి వసుకి ఏం ఉపయోగం అండి? తన బాధల్ని తీర్చగలుగుతున్నానా? తన కన్నీళ్లు తుడవగలుగుతున్నానా? ఊరికే తన గురించి నేను బాధపడి ఏం ప్రయోజనం చెప్పండి? లేదు పావని, నిన్ను పొగుడుతున్నానని కాదు. నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నీలా అమ్మ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. వసుకి బన్నీకి ఏ బాధలుండేవి కాదు. మనం ఏదో ఒకటి చెయ్యాలండి. ఈ కొత్త జీవితంలో వసుకి కష్టాలు కన్నీళ్లు ఉండకూడదు. బన్నీ సంతోషంగా ఉండాలి. నా కోరిక కూడా అదే పావని. ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం. నువ్వేం బాధపడకు. స్వామి, నిన్నటి నుంచి ఆయన మూసిన కన్ను తెరవట్లేదు. ఆయనకేమవుతుందోనని చాలా భయంగా ఉంది. అభం శుభం తెలియని బన్నీ అపవాదం మోస్తున్నాడు.
కళ్ళు తెరవండి డాడీ. నాకు భయం వేస్తుంది డాడీ. నాకు మీరు కావాలి డాడీ. ప్లీజ్ డాడీ. ఆయన మీదే మా జీవితం ఆధారపడి ఉంది స్వామి. ఇంకా మమ్మల్ని పరీక్షించకు. తెలియక తప్పు చేసుంటే క్షమించు. కావాలంటే నన్ను శిక్షించు స్వామి. ఆయన్ని మాత్రం రక్షించు స్వామి, రక్షించు. ఏంటే నిన్న ఇంత జరిగిందా? అనవసరంగా బంధువులింటికి వెళ్ళానే. ఛా, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను. బావగారికి అలా అవ్వడానికి కారణం బన్నీ అని అత్తయ్య బాగా తిట్టారనుకో. కానీ మీరుంటే బాగుండేదా ఆంటీ? ఆ, నిన్న లేకపోతేనే ఇవాళ వచ్చాను కదా. ఆ తల్లి కొడుకులు కొడిగి పారేస్తాను. మెడపట్టి ఇంట్లోంచి గెంటించేస్తాను. మీరుండుంటే నిన్ననే ఆ పని జరిగేదా ఆంటీ? పైగా వసు అక్క పావని అక్క జీవితం నాశనం అంటూ కిచెన్ లో ఏవేవో మాట్లాడుకున్నారు. వాళ్ళేదో సీక్రెట్ దాచిపెడుతున్నారు. అవునే, నాకు అదే అనుమానంగా ఉంది. ఆ రఘుగాడేమో ఏదో నిజం చెప్తానని ఏం చెప్పకుండానే ఎటో వెళ్ళిపోయాడు దొంగ సచ్చినాడు. ఆ 7 వారాల నగల విషయంలో కూడా మీరు నాకు సాయం చేయాలి ఆంటీ. ఆ నగలపై నీకు కనపడిందా? అంటే వాటిపై మీకు కూడా ఆశుందా? ఆసుండి ఏ లాభం? అనుభవించే రాత కూడా ఉండాలిగా. అటు ఇటు కాకుండా ఆ నగలు మీ అత్తయ్యకు చేరాయి. వాటి గురించి తర్వాత ఆలోచిస్తామంటీ. కరెంట్ ఇష్యూ మీద మీరు రచ్చ చేయాలంటీ. నేనున్నదే అందుకదే. బన్నీని వసూని ఓ రేంజ్లో వాయించి వదిలేస్తాను. చూస్తూ ఉండు. ఈ పెళ్లితో నాకు జీవితం మొదలైందనుకున్నాను. కానీ ఈ జీవితం ఇంకా అసంపూర్ణంగానే మిగిలిందని ఇప్పుడు అర్థమవుతుంది. ఈ రాత్రితో అసలు జీవితం మొదలు పెట్టబోతున్నాను. నా మనసును ఒప్పించే బాధ్యత నీదే. నన్ను ఆశీర్వదించు స్వామి. డాడీ, డాడీ,
మమ్మీ డాడీ కళ్ళు తెచ్చారు. తాతయ్య నానమ్మ డాడీ కళ్ళు తెచ్చారు. పెద్దమ్మ పెద్దనాన్న పిన్ని బాబాయ్ అమ్మమ్మ అందరూ త్వరగా రండి. అను కీర్తి మీరు కూడా రండి. డాడీ స్పృహలోకి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది అభి? బాగుంది నాన్న. నిన్నటి నుంచి నువ్వు కళ్ళు తెరవకపోయేసరికి చాలా భయపడ్డాం అభి. డాడీ వెల్కమ్ బ్యాక్ బావగారు. మీరు త్వరగా రికవర్ అవ్వాలని నిన్న నుంచి దేవుని కోరుకుంటున్నాను. అభి ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు ఓకే వదినా. ఎంత ఘోరం జరిగిపోయింది అభి. నిన్న నేను ఇంట్లో ఉండుంటే ఇలా జరిగి ఉండేదే కాదు. పాపిష్టిదాన్ని సమయానికి లేకుండా పోయాను. కరెంట్ షాకు నీకే తగలాలా? ఏంటో అన్ని ప్రమాదాలు నీకే జరుగుతున్నాయి. అభికేం కాదు సుమంగళి, నువ్వు ఏడవకు. ఏం కాకపోవడం ఏంటన్నయ్యా? చెట్టంత మనిషి అలా కుప్పకూలిపోతే ఎంత బాధగా ఉంటుంది. ఏరా బన్నీ, నా మేనల్లుని చంపడానికే పుట్టావా నువ్వు? నువ్వు మీ అమ్మ అందుకనేనా ఈ ఇంటికి వచ్చింది? అభిని ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వరా? మీ వల్ల వాడు ఎన్నిసార్లు చావంచుల దాకా వెళ్ళి రావాలి? మీకేం అన్యాయం చేశాడనరా వాడిని ఇలా కాల్చుకు తింటున్నారు?
అత్తయ్య, బన్నీ తప్పేం లేదు. నువ్వు అలా వెనకేసుకురాక అభి. ప్రాణం రా, ప్రాణం పోతే తిరిగి వస్తుందా? అప్పుడేమో వీడి వల్ల బుల్లెట్ తగిలింది, ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టింది. ఇలా ఇంకెన్ని ఎదురు దెబ్బలు తింటావు? వాడు టీవీ పెట్టమనకపోయింటే నీకు షాక్ తగలేదా? బన్నీ కావాలని చేయలేదు పిన్ని గారు. పాపం అభికెలా అయ్యిందని ఒంటరిగా గుడికి వెళ్లి దండం పెట్టుకుని ఆ కుంకుమ విభూది తెచ్చి అభి నుదుటను పెట్టాడు. బన్నీకి అభి అంటే ప్రాణం. ప్రమాదంలోకి నెట్టి పూజలు చేస్తే సరిపోతుందా పావని? అత్తయ్య, బన్నీనేమనుకో, నేనే సరిగా చూసుకోలేదు. అది కాదురా. బన్నీ, ఏంటి డాడీ? నా కోసం టెంపుల్కి వెళ్ళావా నువ్వు? ఎంతసేపటికి మీరు కళ్ళు తెరవకపోయేసరికి ఏం చేయాలో తెలియలేదు. అందరూ ఏడుస్తున్నారు. నేను మీకోసం ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను. గుడికి వెళ్ళి మిమ్మల్ని సేవ్ చేయమని, మీరు మాకు కావాలని దండం పెట్టుకున్నాను దేవుడికి. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. జీవితంలో ప్రమాదాలు జరుగుతుంటే దానికి ఎవరో కారణం కాదు. దయచేసి ఎవరిని నిందించకండి.